ఆయన వయస్సు 74 ఏళ్లు. అలసట లేదు, పిరికితనం అంతకంటే లేదు. నీళ్లల్లో దిగుతారు, జేసీబీలపై పర్యటిస్తారు, మధ్యాహ్న భోజనం మానేస్తారు. రైలు వస్తుంటే పక్కనే నిలబడి ముందు పని కావాలని పట్టుబడతారు. అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను పరుగులు పెట్టిస్తారు. ఆయనే సీఎం చంద్రబాబు. వరద బాధితులను ఆదుకునేందుకు బెజవాడ కలెక్టర్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకుని 4 రోజులుగా పనిచేస్తున్నారు. క్లౌడ్ బర్స్ట్ అయింది. బెజవాడను బుడమేరు ముంచెత్తింది. వరద నీళ్లు విజయవాడకు వస్తున్నాయని తెలుసుకున్న చంద్రబాబు అలర్ట్ అయ్యారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కు వెళ్లి పరిశీలించి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. వెంటనే విజయవాడ ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళ్లి బాధితుల వేదన రోదనలు చూసి న్యాయం జరిగే వరకు కలెక్టర్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకుంటారని చెప్పేశారు. బస్సులోనే తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. మంత్రులను జిల్లాల నుంచి రప్పించి డివిజన్కు ఒక అధికారిని ఇన్ఛార్జ్